వేల్టితో మేడారం మహాజాతర ముగియనుంది. 4 రోజుల జాతరకు ఈవేళ చివరి రోజు కానుంది. 3 రోజులుగా కిటకిటలాడిన మేడారం చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. గద్దెలపై కొలువైన అమ్మవార్లను ఈవేళ సాయంత్రం తిరిగి వనాల్లోకి ప్రవేశిస్తారు. దీంతో 4 రోజులు జరిగిన గిరిజన జాతరకు తెరపడుతుంది. అమ్మవార్లను తరలించినప్పటికీ మరో కొద్ది రోజుల పాటు భక్తులు గద్దెలపై తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇవేటితో మేడారం మహాజాతర ముగియనుంది. 4 రోజుల జాతరకు ఈవేళ చివరి రోజు కానుంది. 3 రోజులుగా కిటకిటలాడిన మేడారం చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. గద్దెలపై కొలువైన అమ్మవార్లను ఈవేళ సాయంత్రం తిరిగి వనాల్లోకి ప్రవేశిస్తారు. దీంతో 4 రోజుల గిరిజన జాతరకు తెరపడుతుంది. అమ్మవార్లను తరలించినప్పటికీ మరో కొద్ది రోజుల పాటు భక్తులు గద్దెలపై తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఈ రోజుతో మేడారం మహాజాతర ముగియనుంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే మేడారం మహాజాతర సంగ్రామం అయితే నేటితో మిగిలిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే సమ్మక్క, సారలమ్మ, పైడితరాజు, గోవిందరాజు, నాగులమ్మ, జంపన్న పూర్తి స్థాయిలో జనాలకు దర్శనమిచ్చే భాగ్యం కలిగించేదైతే ఈ రోజుతో ముగితే చెప్పి 4 రోజుల పాటు అమ్మవార్ల రాక కోసం ఎదురు చూసినటువంటి భక్త జనకోటికి నిన్నటి నుంచి ఏదైతే సమ్మక్క కుటుంబం సమేతంగా గద్దెల మీద కొలువు తీరి వారి కోరికలను తీరుస్తూ, అదేవిధంగా కోరికలు తీర్చినటువంటి వారి మొక్కులు తీసుకుంటూ వారికి మళ్ళీ కోరికలను ప్రసాదం చేయ పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే నిన్నటి వరకు వివిఐపీలతోని తాకిడితో ఉన్నటువంటి మేడారం జనసంద్రం పూర్తిగా ఈ రోజు భక్తులకు సెలవు తీసుకునే విధంగానైతే సమ్మక్క అమ్మవార్లు, అదేవిధంగా సమ్మక్క కుటుంబం అంతా సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం 5:30 సమయంలో అమ్మవారిని అంటే కోయ గిరిజన సాంప్రదాయ ప్రకారంగా అమ్మవారికి లాంఛనంగా సాగనంపే ప్రయత్నాలు అయితే ఇక్కడ సాంప్రదాయ ఆచారాలు చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు భక్త జనకోటి అమ్మవారిని దర్శించుకొని అమ్మను మరొకసారి కోరికలు కోరుకునే విధంగా అమ్మవారిని సాగనంపేందుకు భక్త జనకోటి కూడా పూర్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఆసన్నమైంది. కాసేపటి క్రితమే ఏదైతే కోయ దొరకు సంబంధించిన పూజారులు సమ్మక్క గద్దె వద్దకు చేరుకున్నారు. వారు ఇప్పటి నుంచే పూజా కార్యక్రమాలు చేస్తారు, సమ్మక్కను శాంతింపజేస్తారు. అదేవిధంగా జనకోటికి ప్రసాదాలు కలిగించే విధంగా ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా అందరినీ క్షేమంగా చూడాలంటూ అమ్మవారిని శాంతింపజేస్తారు. అమ్మవారికి శాంతింప చేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి బొడ్రాయి, అదేవిధంగా లక్ష్మమ్మవారు, అదేవిధంగా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు పూర్తిగా అలుకు చల్లి అక్కడ ఉన్నటువంటి రంగురంగుల హరివీలతో ముగ్గులు వేసి అక్కడ పూజల అనంతరం అమ్మవార్లందరి ఆనతలతో ఈ సమ్మక్కను సాగనంపే ప్రయత్నం చేస్తారన్నమాట. అయితే గిరిజన కోయ సంప్రదాయ ప్రకారంగా జరుగుతున్నటువంటి ఈ 4 రోజుల జాతరలో ఇప్పటివరకే దాదాపుగా వివిధ ప్రాంతాల నుంచి అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాదాపుగా 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అతిరథ మహారాజులు, ప్రముఖులు, భక్తులు పూర్తి స్థాయిలో అమ్మవారికి గద్దెలకు చేరుకొని మొక్కులు అయితే సమర్పించుకున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అమ్మవారిని దర్శించుకునే క్రమంలో మాత్రం 1 కోటి మందికి ప్రభుత్వం అయితే అంచనా వేసుకుంది. ఇప్పటి వరకు అయితే 1,50,00,000 మంది దర్శించుకున్నట్టుగా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇక ఈ రోజు శనివారం వనప్రవేశం చేస్తుంది. రేపు ఆదివారం కావడంతో ఇంకా భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజులలో ఇంకా 30 లక్షల పైచిలకు మంది భక్తులు వచ్చే అంచనాలు అయితే అధికారులు వేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఇప్పటికే ఒకవైపు ఖాళీ అవుతుంటే మరోవైపు జనాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే మేడారం మహాజాతర సంగ్రామం 4 రోజుల పాటు అంగరంగ వైభవం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతరత్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీలకు చెందినటువంటి ప్రముఖులు, నాయకులు, విఐపీలు, అదేవిధంగా సామాన్య మానవులు, కింది స్థాయి ఏదైతే గిరిజన తండాలకు సంబంధించినటువంటి పలు గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో మేడారం కొలువు తీరినటువంటి సమ్మక్క కుటుంబ సమేతంగా ఉన్నటువంటి కొలువు తీరిన భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకైతే భక్తులైతే పూర్తిగా చేరుకున్నారు. ఇక
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి చిన్న మేడారం సంబంధించినటువంటి భక్త జనసంతం కూడా అక్కడ కూడా భారీగా చేరుకున్నారు. ఈ రోజు అమ్మవారు వన ప్రవేశం చేసిన తర్వాత మేడారం ఖాళీ అయ్యే అవకాశం అయితే కనబడట్లేదు. ఎందుకంటే అమ్మవారు ఒకవేళ వన ప్రవేశం చేసినప్పుడు కూడా భక్తుల ప్రగాఢ నమ్మకం అమ్మవారు అంటేనే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇక్కడ ఆవహించి ఉంటుంది. కాబట్టి భక్తులు ఇంకా 15 రోజుల వరకు ఈ జాతర కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అయితే పోలీసు అధికారులు అయితే అంచనా వేస్తున్నారని చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.